రోహింగ్యాస్ విషయంలో మనం నాన్ రిఫాల్మెంట్ పాలసీ ఫాలో అవ్వట్లేదు, వాళ్ళని తిరిగి పంపించేస్తాం అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మానవ హక్కుల ఉల్లంఘన ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు పంపిస్తే వాళ్ళు బతకలేరు బయట అని చెప్పి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు సుప్రీంకోర్టులో వేశారు. కానీ సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఏదైతే వాళ్ళని తిరిగి పంపించాలనుకుందో, డిపోర్ట్ చేయాలనుకుందో దానికి సంబంధించి గవర్నమెంట్ చట్టబద్ధంగానే చేసిందని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా రెఫ్యూజీస్ సంబంధించి యుఎన్ కన్వెన్షన్ ఆన్ స్టేటస్ ఆఫ్ రెఫ్యూజీస్ 1951 ఉందన్నమాట. ఇండియా దాన్ని సంతకం పెట్టలేదు. అదేవిధంగా 1967లో యుఎన్ కన్వెన్షన్ ఆన్ స్టేటస్ ఆఫ్ రెఫ్యూజీస్ సంబంధించి ఒక ప్రోటోకాల్ కూడా ఉంది, దానికి ఇండియా సంతకం పెట్టలేదన్నమాట. అయితే భారతదేశంలో ప్రాపర్ రెఫ్యూజీ పాలసీ లేదని చెప్పి విమర్శ ఉందన్నమాట. అంటే రెఫ్యూజీస్ పట్ల మన వైఖరి ఏంటని. అయితే మొదటి నుంచి కూడా మనం అతిథి దేవోభవ అనే కాన్సెప్ట్ చూస్తాం. చక్మా రెఫ్యూజీస్ కావచ్చు, తమిళియన్ రెఫ్యూజీస్ కావచ్చు, టిబెటియన్ రెఫ్యూజీస్ కావచ్చు, జూవిష్ రెఫ్యూజీస్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చినప్పుడు మనం ఆదుకున్నాం. కానీ రోహింగ్యా రెఫ్యూజీస్ విషయంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్, జాతి భద్రత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని పంపించేయాలని మనం డిసైడ్ చేసాం అనమాట. అయితే రోహింగ్యా రెఫ్యూజీస్ ప్రాబ్లం భారతదేశానికి కాదు, ఇది ప్రపంచంలో అనేక దేశాలకున్న సమస్య అనమాట. దీనికి అంతర్జాతీయంగా సొల్యూషన్ కావాలి, కానీ దేశీయంగా మనం రెఫ్యూజీస్ అంటే శరణార్థులు తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే మనకు కూడా సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు నార్త్ ఈస్ట్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ చాలా వాలటైల్ సిచ్యువేషన్లో ఉన్నాయి. ఈ టైంలో మనం రెఫ్యూజీస్కి ఇక్కడ శరణార్థం విపరీతంగా ఇస్తే కనుక ఆ ఇబ్బందులు మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట.